వీడియో చూస్తారు కదా! నచ్చితే ఒక లైక్ అయినా చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మీరు మీరైతే ఒక ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఆ రిమూవ్ చేసినకి మనకు ఫోటో రూమ్ యాప్ అనేది కావాలి. ఫోటో రూమ్ యాప్ అనేది నేను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్ ఇస్తాను. ఫస్ట్ అయితే ఫోటో రూమ్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ ఫ్రమ్ ఫోటో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోని సెలెక్ట్ చేయండి. ఈ ఫోటో మనం కట్ చేస్తది. ఈ ఫోటో మీద క్లిక్ చేయండి మనం. క్లిక్ చేసిన తర్వాత స్టూడియో షాట్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్‌పోర్ట్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేయండి. సేవ్ అయిపోతది. అయితే మనం అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనకిక్కడ ప్రాజెక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ అనేది ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అనేది ఉంటది. సంథింగ్ ఇప్పుడు నేను ప్రభాస్ సార్ చేస్తున్నా కాబట్టి ప్రభాస్ అని రాసుకుంటాను. ప్రభాస్ అని రాసుకున్నాను. మీరు ఎవరి ఫోటో చేస్తారో వాళ్ళ పేరైనా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇక్కడ మూవ్ చేయండి. మూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్స్ అనేటివి యాడ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మీకు ఒకవేళ ప్రైస్ అనేది ఇన్‌పుట్ కాకపోతే వీడియో చేశాను డిస్క్రిప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి ప్రాసెస్ చేసి వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అని చేసుకోండి. నెక్స్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందుకు మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంటది కదా! దాన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. ప్రభాస్ సార్ ఫోటో. ఇది క్లిక్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. ఒకవేళ అటు ఇటు మూవ్ కాకుండా ఇట్లా చిన్నగా పెట్టుకోండి. ఇలా పెట్టి కొంచెం మీకు జూమ్ చేసుకోవాలనుకుంటే ఇట్లా జూమ్ చేసుకోండి. దీన్ని మనము చివరి వరకు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి ఇట్లా. మన ఫాంట్ ఎంతుందో అంతవరకు మనం ఇట్లా సెట్ చేసుకోండి. లాస్ట్ వెళ్ళండి. లాస్ట్ వరకైతే మనం ఇట్లా చేసుకోవాలి. మన సాంగ్ ఎక్కడకుందో అక్కడ మీరు సెట్ చేసుకోండి. ఇక్కడికి కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత యారో మార్క్ క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.